నిఖిల్ని ముప్పేట దాడి చేసిన సోనియా. ఇక లైవ్లో నిఖిల్ని నామినేట్ చేసేటప్పుడు సోనియా పెట్టిన పాయింట్లు చాలా గట్టిగా ఉన్నాయి. ఒకానొక సమయంలో నిఖిల్ కూడా చెప్పడానికి తడబడ్డాడు. అంతా గ్రౌండ్ వర్క్ చేసి వచ్చింది ఏదో ఒక కక్ష కట్టినట్టుగా నిఖిల్ పైన. హౌస్లో నీకు ఎన్ని తప్పులు జరిగినా అవి కనిపించవు, ఓన్లీ నీ వాళ్ళ మీద ఎవరైనా వస్తే అది మాత్రమే కనపడుతుంది అంటుంది సోనియా. హౌస్లో నువ్వు ఏదైనా తప్పు జరిగిందంటే అందులో నువ్వు బలంగా స్టాండ్ తీసుకున్న పాయింట్ ఒకటి చెప్పు అంటుంది సోనియా. ఇక దాని తర్వాత నిఖిల్ అయితే సైలెన్స్ ఈజ్ మై నేచర్ అని అంటాడు. సైలెన్స్ నీ నేచర్ అయితే యూ షుడ్ డూ ద సేమ్ థింగ్ విత్ గౌతమ్ అండ్ టేస్టీ తేజ అంటుంది. బట్ నువ్వు అక్కడ అలా చేయలేదు. నీ నోరు గౌతమ్ అండ్ టేస్టీ తేజపై లెగిసిందిలే కానీ హౌస్లో వేరే వాళ్ళు చేసే అరాచకాలపై ఎందుకు లెగవలేదు? ఏదో కక్ష కట్టినట్టుగా గౌతమ్పై ఆ రోజు అలా దాడి చేయడం. నువ్వు కంటెస్టెంట్వా లేకపోతే రౌడీవా? లాస్ట్ వీక్ నామినేషన్లో టేస్టీ తేజ నేను నిఖిల్ గారు అని సంబోధిస్తుంటే నాది తప్పైతే మరి యష్మి చేసింది ఏంటి అంటూ క్వశ్చన్ చేసినందుకు నీకు మాట్లాడటం చేతకాక యష్మి మీద ఎక్కడ తప్పంటే యష్మికి టార్గెట్ అవుతావో అని ఏంట్రా అని మాట్లాడావు. అక్కడ నీ అసలు రెస్పెక్ట్ ఏంటో నువ్వు పోగొట్టుకున్నావు. నీకు మనుషులు బట్టి మాట్లాడే తీరుతెన్నులు మొత్తం కూడా మారిపోతున్నాయి. దీన్ని మరి మాస్క్ ఫేస్ అనరా, కలర్స్ చూపించడం అనరా? ఆ రోజుకి క్లియర్గా నువ్వు రూల్ బుక్ చదువుకుంటే నీకు కూడా అర్థమయ్యేది గౌతమ్ చేసింది తప్పు కాదు రైట్ అని. మరి గౌతమ్ చేసింది రాంగ్ అయినప్పుడు నువ్వు మరి ఎలా వెళ్తావు అంత దౌర్జన్యంగా వాళ్ళపైకి? తీరా నువ్వు ఇంత చేసావని చెప్పి గోలగోల చేసిన వాళ్ళంతా కూడా మండే నామినేషన్లో నీ పేరు పెట్టకుండా నువ్వు ఎక్కడ వాళ్ళపై పగ పెట్టుకుంటావు అని వాళ్ళు వెళ్ళి గౌతమ్ని నామినేట్ చేయడం. ఏం గ్రూప్ గేమ్ ఆడుతున్నారా మీరు అంటూ చప్పట్లు కొడుతుంది సోనియా. ఎక్కడ గ్రూప్ గేమ్, ఎవరు ఆడటం లేదు, గ్రూప్ గేమ్ అంటాడు నిఖిల్. ఏదైనా ఒక పాయింట్పై స్టాండ్ తీసుకుంటే అదే స్టాండ్ని సీజన్ మొత్తం కొనసాగించాలి. కానీ నువ్వు ప్రతిసారి ఫ్లిప్ అవుతూ వస్తున్నావు. అవతలి వాళ్ళని బట్టి నువ్వు తీసుకునే రియాక్షన్స్ మారుతూ వస్తున్నాయి అంటూ ఇరకాటంలో పెట్టేలాగా పాయింట్స్ పెడుతుంది సోనియా. మరి సోనియా చెప్పింది ఫెయిర్ రీజన్గా మీరు అనుకుంటున్నారా? నిఖిల్ నిజంగా అలానే చేస్తున్నారని మీరు కూడా అనుకుంటున్నారా? నిఖిల్పై చేసిన ఈ ఎలిగేషన్స్పై మీ రియాక్షన్ ఏంటి? దీనికి సపోర్ట్ చేస్తారా లేకపోతే తిప్పి కొడతారా? కింద కామెంట్ అయితే చేసేయండి.